పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందాన హీరో హీరోయిన్స్ గా నటించిన రణబాలి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ కూడా చేశారు మేకర్స్. తాజాగా ఈ డేట్ లో ఈ సినిమా విడుదల కావడం డౌటే అని చెప్తున్నారు మేకర్స్. దీంతో అన్న ఫిక్స్ డేట్ కు తమ్ముడు రావాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద పలు మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అనుకున్న డేట్ కు రిలీజ్ కావడం డౌటే అని చెప్తున్నారు. అన్నయ్య వదిలేసిన రిలీజ్ డేట్ ను కబ్జా చేయడానికి తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10, 11 తేదీల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ 10, 11 తేదీల కోసం మేకర్స్ మధ్య పెద్ద యుద్ధం జరగబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లే తెలుస్తోంది. దాంతో ఆ డేట్ కోసం మిగిలిన వాళ్లు దస్తీ వేస్తున్నారు. అన్నయ్య సినిమా రావడం లేదు కాబట్టి ఆ ఖాళీ అయిన ప్లేస్ లో తన ఎపిక్ సినిమాతో ఎంటర్ అయిపోవాలని తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇదే రిలీజ్ డేట్ రేస్ లో సెప్టెంబర్ 10న తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2 సినిమాలు రెడీ అవుతున్నాయి. కార్తీక్ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీ సెప్టెంబర్ 10నే థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇక రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న మారెమ్మ సినిమా కూడా అదే రోజున రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 11న జరగబోయే బాక్స్ ఆఫీస్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది. ఫహద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి సమర్పిస్తున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాతో పాటు సుమంత్ నటిస్తున్న మహేంద్రగిరి వారాహి సైతం అదే రోజు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. 2 రోజుల్లో 5 సినిమాలు వస్తుండటంతో ఈ క్లాష్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.